మనం ఎక్కడైనా అంటే ఈ వేరే క్రికెట్ టీమ్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆడించడానికి మనం ఎవరైనా రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా మంచి సత్ప్రవర్తనతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. So we welcome you and thank you so much for being a part of MPL Season 2. ఇలాగే ఒక సమయంలో మీరు చూసినట్లయితే every time we are having exclusive partners right from AB Group తో స్టార్ట్ చేస్తే we have got ఈ టోర్నమెంట్ MPL ఆర్గనైజ్ చేసిన మన ప్రసాద్ గారికి, అలాగే వేదికలో ఉన్న సభ్యులకు, అలాగే మన ప్లేయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇది 2వ సంవత్సరం. కేవీఆర్ అండి, కేవీఆర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎండాడా టీమ్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అలాగే ఈ యొక్క ఈవెంట్ మెయిన్ స్పాన్సర్ స్వరూప్ గారిని కూడా మధ్యలోకి రావాల్సిందిగా కోరుచున్నాము. సో వన్స్ అగైన్ వీ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ఎన్ష్యూర్ ఆల్ ద జెర్సీస్ ఆర్ బీయింగ్ చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రిమైనింగ్ టీమ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి మీడియా వైపు తిరిగి అవి చూపించవలసిందిగా కోరుచున్నామండి. I request all the players to come front. ఏ జర్సీ ఆ టీమ్ ఫ్రాంచైజీ ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాము. స్ట్రైకర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా ముందుకు రావాలి. కుమాది టీమ్ I request everybody to kindly pose with a team jersey shirt. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు MPL 1 ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో. దీనందరికీ కారణం స్పాన్సర్స్, అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహాయ సహకారాలు మర్చిపోలేనివి. మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు MPL 2 అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవబోతుంది. మీ అందరూ కూడా యథావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. MPL 1 జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు MPL 2కి వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని, కార్యక్రమం ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్, మొదలుగూడ క్రికెట్ అసోసియేషన్ అది అనే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా, ప్రసాద్ సెక్రటరీగా, నరేష్ వైస్ ప్రెసిడెంట్గా, ఇలాగా 11 మంది 12 సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో. ఎందుకంటే మొదలుగూడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం అనేది, పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి టాలెంట్ ఉన్న స్థానికుల్ని వెలుగులో తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో మధురవాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములు తీసుకోవడం జరిగింది. ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ఒక ప్రారంభించడం జరిగింది. ఈ రోజున MPL 2 ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ MPL 2 సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. మన మధురవాడ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రతిభని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మా కృతజ్ఞతతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇందులో 8 టీంలు పాల్గొంటాయి. ఒక్కొక్క టీంకి 16 మంది చొప్పున, 16 మంది అంటూ ప్రతి రోజుకి 4 మ్యాచ్ చొప్పున రన్ అవుతాయి. సో ఇది ఒక 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి, అందరూ ఎందుకంటే యూత్ అంటేనే స్పోర్ట్స్ ఆ స్పోర్టివ్నెస్తో అందరూ ఇక్కడ ఐక్యమత్యంతో ఉండాలని చెప్పి ఏదైతే MPL 1 ఎంత సక్సెస్గా చేసామో MPL 2 కూడా అదే దీంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.
అలాగే మనకి ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ రాబోయే సీజన్స్ కూడా అందరూ మీ మీడియాస్ అనగా స్పాన్సర్స్ అనగా అందరూ ముందుకెళ్తే ఇంకా మంచిగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.